ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. నేను ఒక మిస్టేక్ అయితే చేశాను. ఈ వీడియోలో చెప్తాను చూడండి. నేను ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేశాను. ఈ గార్లిక్ బ్రింజాల్ ఫ్రై అనేది చాలా వచ్చిందండి. నేను ఒక వంకాయని అయితే తీసుకున్నాను. పెద్ద సైజ్ వంకాయని. బాగా వాటర్‌లో అయితే దాన్ని కడుక్కోవాలి. ఇది చాలా బావుందండి. ఫస్ట్ టైమ్ ట్రై చేసినా కూడా తినటానికైతే స్నాక్స్ లాగా కానీ, రైస్ లేకి కానీ చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే నేను మసాలా ప్రిపరేషన్ కోసం బౌల్ తీసుకున్నాను. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాను. పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, కొద్దిగా జీలకర్ర కొద్దిగా, ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను. వీటినైతే బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు. మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే చూడండి మనకిలా దీన్ని వీలుంటే మనం ఒక 5-10 మినిట్స్ అలానే నానబెట్టుకున్నా పర్లేదు. లేదంటే అప్పటికప్పుడు చేసుకున్నా కూడా బానే ఉంటుంది. వీలుంటే కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ పెరుగునైతే నేను ఇందులో యాడ్ చేయట్లేదు. పెద్ద పెద్ద వంకాయలకైతే పెరుగు యాడ్ చేసుకున్నా కూడా బావుంటుందండి. ఇలా డైమండ్ షేప్‌లో చూడండి వంకాయనైతే మనం తీసుకుని ఈ వంకాయని నీట్‌గా డైమండ్ షేప్‌లో అయితే కట్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టుకునేవి ఎందుకంటే మసాలా అయితే అందులోకి స్టఫింగ్‌గా బావుంటుంది. మసాలా మొత్తం నీట్‌గా అందులోకి కూర్చుకున్న తర్వాత మనం వీటినైతే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ప్యాన్‌లో ఒక్కొక్కటి పెట్టుకోవాలి. ఈ వంకాయని చూడండి ఇలా మనం టర్న్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా కాలనివ్వాలి 2 పక్కల. ఇలా పెట్టుకున్న వంకాయలని టూ సైడ్స్ అయితే బాగా నీట్‌గా కాల్చుకోవాలి. చూడండి కొద్దిగా ఆయిల్ టర్న్ చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే మనం ఆయిల్‌ని అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్‌ని అప్లై చేసుకొని మరీ మాడిపోనివ్వకూడదు. మరి చేదొచ్చేస్తుంది. చూడండి నేను తొందరపడి లేపేసాను దీన్ని. అది చూడండి పచ్చి పచ్చిగానే ఉంది. ప్యాన్‌కైతే అంటుకుపోయింది. ఇలా మిస్టేక్ చేయొద్దండి. కొద్దిగా బాగా వేడైన తర్వాతనే చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.